హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. నా వీడియోస్ని చూసేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించుకొని చూసుకోండి. ఫార్వర్డ్ చేసేస్తే మంచి మంచి టిప్స్ మీరు మధ్య మధ్యలో మిస్ అవుతున్నారు. కొంతమంది వ్యూవర్స్ ఏం డౌట్ అడుగుతున్నారంటే మొత్తం కరెక్ట్గా చేసాం కానీ మాకు కరెక్ట్గా రావట్లేదండి అని చెప్పి. అది ఏమవుతుందంటే ఫార్వర్డ్ చేసి చూడటం వల్ల మధ్య మధ్యలో మిస్ అవుతారు. అలా కాకుండా వీడియోని పూర్తిగా చూడండి, చక్కగా మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు క్లియర్గా చూసి మీరు అర్థమైన తర్వాత అప్పుడు కుట్టుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కాలర్ నెక్ డ్రెస్ చూపించబోతున్నాను. ముందుగా టాప్ కోసం 2 మీటర్ల క్లాత్ని తీసుకోవాలి. 2 మీటర్ల క్లాత్ని కూడా ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇలా 2 చివరలు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 చివరలను మామూలుగా టాప్ కోసం అయితే ఇలా మడత పెట్టుకోవాలి. కానీ ఇదే టాప్లో ఫుల్ హ్యాండ్స్ రావాలి అంటే డిజైన్ ఏమీ లేకపోతే ఈ క్లాత్ని ఇటువైపు నుంచి ఈ ఎడ్జెస్ నుంచి ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు క్లాత్ తక్కువ ఉన్నా సరే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. క్లాత్ 2 చివర్లు ఇలా మనకి టాప్ లూజ్ ఎంతైతే కావాలి అనుకుంటామో ఆ లూజ్ ప్రకారంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ చివరి వైపున మడత ఉంటుంది కదా, ఈ మడత ఓపెన్ చేసుకుంటే మనకు ఫుల్ హ్యాండ్స్కి చక్కగా క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు పై వైపున ఎడ్జెస్ సమంగా ఉండేలాగా చూసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి. క్లాత్ చివరలు ఎడ్జెస్ కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది, అందుకోసం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుండి టాప్ లెంత్ ఎంత అనేది పొడవు పెట్టుకోవాలి. టాప్ లెంత్ మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం 36 ఇంచులు ఉన్నది. కింద వైపున ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్ కలిపి 37.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ 37.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కోసం 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కాలర్ నెక్ కోసం కాబట్టి షోల్డర్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి 1/2 ఇంచ్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కరి షోల్డర్ మెజర్మెంట్ని బట్టి ఒక్కొక్క కొలత వస్తుంది. మీ షోల్డర్ని బట్టి ఈ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ కోసం 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 7 ఇంచుల్ని 1.5 ఇంచ్ క్రాస్ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుండి 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుండి 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 21 ఇంచ్ దగ్గర
ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ దగ్గర మనం లూజులు కొలుచుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుండి 9.5 ఇంచ్ దగ్గర చెస్ట్ లూజ్ తీసుకోవాలి. 15 ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ తీసుకోవాలి. 21 ఇంచ్ దగ్గర హిప్ లూజ్ తీసుకోవాలి. మనం ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో, ఎక్కడైతే లూజులు తీసుకున్నామో ఆ 3 మెజర్మెంట్స్ ఇలా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర లూజులు పెట్టుకోవాలి. క్లాత్ మొత్తం 4 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి మనం తీసుకున్న లూజులో నుండి 4వ భాగం కొలతగా పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ 41 ఇంచు ఉన్నది. 41 ఇంచులో 4వ భాగం 10 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ 40 ఇంచులు ఉన్నది. దానిలో 4వ భాగం 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హిప్ లూజ్ 46 ఇంచులు ఉన్నది. దానిలో 4వ భాగం 11.5 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో హిప్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్స్కు చివరి భాగంలో పెట్టుకోవాలి. హిప్ లూజ్ 11.5 ఇంచు ఉన్నది కాబట్టి కట్స్ చివర 12.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకోవాలి. ముందుగా డ్రెస్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ డాట్కి స్ట్రైట్గా ఇక్కడి నుండి స్కేల్ పెట్టుకోవాలి. ఇక్కడి నుండి ఈ డాట్ దగ్గర వరకు ముందుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఇక్కడి నుండి రౌండ్ కరెక్ట్గా రావడం కోసం స్కేల్ని ముందుగా ఇటువైపున పెట్టుకుంటాము. ఆ తర్వాత ఈ 2 డాట్స్ని కలిసేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ కట్స్ డాట్ తెలియడం కోసం ఇలా చిన్న గీత పెట్టుకుంటే ఇక్కడ టక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడి వరకు గీసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుండి చివరి డాట్ వరకు ఇలా స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం పైవైపున 2 ఇంచులు అలాగే మధ్యలో కూడా 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడి నుండి ఈ కట్స్ భాగంలో 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడి నుండి 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటే మనకు ఈ కట్స్ స్ట్రైట్గా వస్తుంది. ఈ చివరి భాగం వరకు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇక్కడ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఈ లెంత్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకోవాలి. పటియాలా ప్యాంట్ మీదకి టాప్ కోసం కింద వైపున ఇలా సర్కిల్ షేప్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం కింద వైపు నుండి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రౌండ్ షేప్లో గీత కొట్టుకోవాలి. ఈ రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి.
కట్స్ దగ్గర ఈ హిప్ లూజ్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసి పక్కన ఉంచి ఈ ఫ్రంట్ పార్ట్ని రెండు వైపులా వచ్చేలాగా చూసుకుని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం 1/2 ఇంచ్ డాట్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కింద వైపున చాలా కొంచెంగా లోతు తీసుకోవాలి. అలాగే పై వైపున ఇలా లోపలికి ఈ పై వైపు వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కాలర్ నెక్ కోసం 7 ఇంచులు తీసుకోవాలి. ఫ్రంట్ హాఫ్ కాలర్ కోసం 2.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర కాలర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుండి నెక్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడి నుండి మన ఇష్టం వచ్చిన షేప్లో నెక్ని కట్ చేసుకోవచ్చు. రౌండ్ కానీ స్క్వేర్ కానీ మన ఇష్టం, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. రెండున్నర ఇంచ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ కాలర్ కోసం ఈ స్టార్టింగ్ దగ్గర 1 ఇంచ్ డౌన్ చేయాలి. స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ నెక్ భాగం వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 4 మడతలు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మడత మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. అన్ని చివర్లు సమంగా ఉందో లేదో చూసుకొని సమంగా ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కోసం ఒరిజినల్ లెంత్ 16 ఇంచులు, కింద వైపున ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, మొత్తం కలిపి 17.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివర లూజ్ 10 ఇంచులు ఉన్నది. డబుల్ ఫోల్డింగ్ మీద 5 ఇంచులు చివరన లూజ్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్కి మధ్య భాగంలో హ్యాండ్ లెంత్ మామూలుగా 5 లేదా 6 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఈ లెంత్లో ఒక దగ్గర లూజ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ లూజ్ ఇక్కడ 15 ఇంచులు ఉన్నది. 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి.
17.5 ఇంచ్ దగ్గర నుండి 3.5 ఇంచ్ 3.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ దగ్గర గీత కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 7.5 ఉన్నది. ఇక్కడ 1 ఇంచ్ కలిపి 8.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఈ పై వైపున హ్యాండ్ ఫుల్ లెంత్ ఉన్నది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా కలుపుకోవాలి. హ్యాండ్ మార్క్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు తీసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్లోకి రావాలి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్ని ఇదే విధంగా ఇలా కిందకి తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీయకూడదు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ని కట్ చేసుకుందాం. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లోతు తీయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ లెంత్ని ఈ డాట్కు ఇలా కలుపుకోవాలి. అదేవిధంగా ఈ చివరి డాట్కి ఈ 1/2 ఇంచ్ లెంత్ని కలుపుకోవాలి. ఈ విధంగా డ్రెస్ హ్యాండ్కి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఈ లోతు తీసిన వైపున స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. డిజైన్ కోసం ఈ మధ్య భాగం నుండి 1 ఇంచ్ ఇటువైపున 1 ఇంచ్ ఇటువైపున స్ట్రైట్గా ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవడం పూర్తయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్,
హ్యాండ్స్. డ్రెస్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.